మనం గుడికి వెళ్ళేటప్పుడు ప్రదక్షిణం ఎందుకు చేస్తాం? గుడికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ ఆలయం చుట్టూ తిరుగుతాం. దీనినే ప్రదక్షిణ అంటారు. కానీ ఒక ప్రశ్న, ఎందుకు మనం దేవాలయం చుట్టూ తిరగటం? ఎందుకు ఇలా చేస్తాం? ఇప్పుడు దాని గురించి ఒకసారి ఆలోచిద్దాం. దాని వెనుక చాలా మందికి తెలియని ఒక రహస్యం ఉంది. సనాతన ధర్మంలో ప్రదక్షిణం అంటే పాపాలు కాల్చున్నది అని అర్థం. మనం అనేక జన్మల నుండి వెంట తెచ్చుకున్న పాపాలు ఆ భగవంతుణ్ణి కేంద్రంగా పెట్టుకొని ప్రదక్షిణం చేయటం వలన అవి కాలి బూడిదైపోతాయి అన్నమాట. అప్పుడు ఆ భగవంతుడిపై ఏకాగ్రత మనకి కుదురుతుంది. అందుకే ఆ ప్రదక్షిణ మంత్రంలో కూడా అదే అర్థం ఉంటుంది. ఇప్పుడు ఆ ప్రదక్షిణ మంత్రం అర్థం తెలుసుకుందాం. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. స్వామిని కేంద్రంగా పెట్టుకొని తిరగటం వలన మేము జన్మ జన్మల నుంచి తెచ్చుకున్న మా పాపాలు కాలిపోవుగాక అని ఆ మంత్రానికి అర్థం. అంటే మన జీవితానికి కేంద్రం ఎవరు? ఆ భగవంతుడే. మన జీవితం, మన శ్వాస, మన ఆలోచనలు అన్ని దేవుడి చుట్టూ తిరుగుతూనే ఉండాలి. అప్పుడే మనకు పాపకర్మల పైకి మనసు వెళ్ళదు. అది మన జీవితాన్ని మంచి వైపుకు మళ్లించే ఒక మంచి మార్గం అన్నమాట. మనిషి జీవితంలో గొప్ప స్థానంలో ఉండాలి అంటే, ఒక మంచి వ్యక్తిగా ఎదగాలి అంటే ఈ ప్రదక్షిణ తప్పనిసరి. మీరు ఎప్పుడైనా దేవాలయంలోకి వెళ్లి భగవంతుని చుట్టి ప్రదక్షిణం చేశారా? అయితే మీ ఇష్టదైవం ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి సనాతన ధర్మ విశేషాల కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.